వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 5వ పుట్టినరోజు సందర్భంగా మంచిర్యాల జిల్లా కమిటీ అధ్యక్షుడు సాయిని శ్రీకాంత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్ఛార్జీలు కోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, నాయకులు మధుచారి, బుంగా సురేందర్, రాజేందర్, మధు, రాజేష్, కునారపు రవి తదితరులు పాల్గొన్నారు. జై డిజేవ్ జై డిజేవ్ జై డిజేవ్ జై డిజేవ్ జై డిజేవ్ జై డిజేవ్ డిజేవ్ ఐక్యత వర్ధిల్లాలి డిజేవ్ ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు బీజేఎఫ్ 5వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా జర్నలిస్టు మిత్రులకు మరియు అధికారులకు, రాజకీయ పార్టీ నాయకులకు, వివిధ కుల సంఘాలకు, వాలంటరీ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ డీజీఎఫ్ సంఘాన్ని ఇంకా రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో ముందుకు తీసుకుపోవడానికి సర్వశక్తుల ప్రయత్నం చేస్తామని, ఎవరెన్ని కుట్రలు చేసినా దాన్ని అడ్డుకుంటూ డీజీఎఫ్ను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ తరఫున, అన్ని జిల్లాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాము. డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ స్థాపించి నేటికి 5 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు సాయి శ్రీకాంత్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్రంలో జర్నలిస్టు సంఘాలు అనేకం ఉన్నప్పటికీ అవి కొందరి చెప్పు చేతుల్లో ఉంటూ కొందరికి అనుకూలంగా పనిచేస్తున్న తరుణంలో పెద్దలు కృష్ణారెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరినీ గుర్తింపబడాలని సంఘాన్ని స్థాపించి వారు అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఈనాటికి సంఘాన్ని తీసుకెళ్తున్నారు. డీజేఎఫ్ అనే సంఘం జర్నలిస్టుల పక్షాన నిరంతరం పోరాడుతూ జర్నలిస్టుల హక్కుల కోసం కృషి చేస్తుంది. కాబట్టి ఇంకా ఈ సంఘం బలోపేతమై రాష్ట్రంలో ప్రధాన సంఘంగా ఎదగాలని మేమందరం ఆశిస్తున్నాము. సంఘాన్ని అందరం ఐకమత్యంగా ఉంటూ ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుచున్నాను. డిజేఎఫ్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనే సంస్థ జర్నలిస్టుల కోసం వారి ఐక్యత కానీ వారి సమస్యల కోసం పోరాటానికి స్థాపించి ఇప్పటికీ 5 సంవత్సరాలు అయింది. దీన్ని స్థాపించిన కృష్ణారెడ్డి అన్న గారికి కానీ, మా సభ్యులకు కానీ అందరికీ శుభాకాంక్షలు డీజీఎఫ్ తరఫున. ఇలానే డీజీఎఫ్ మరింత ముందుకెళ్ళి ఇప్పటికే 4000 మంది జర్నలిస్టులు ఇందులో ఉన్నారు. ఇంకా మరింత ముందుకు వెళ్ళి అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సభ్యులందరికీ డీజీఎఫ్ తరఫున శుభాకాంక్షలు. జై డిజేవ్ జై డిజేవ్.